వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయబోతున్నారా? ఒకవేళ ఆమె బరిలో దిగితే ఏపీ నుండి పోటీ చేస్తారా లేక తెలంగాణ నుండి పోటీ చేస్తారా? రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. నిన్నగాక మొన్ననే షర్మిల ఏపీ కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగింది. ఆమెను పీసీసీ అధ్యక్షురాలిగా నియమించే అవకాశాలున్నాయని కూడా అన్నారు. అయితే తాజాగా షర్మిల వర్గీయులు అందిస్తున్న సమాచారాన్ని గమనిస్తే షర్మిలకు కాంగ్రెస్ లోని అత్యున్నత నిర్ణాయక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కానీ ఏఐసీసీలో కానీ కీలక పదవి దక్కుతుందని అంటున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి సమాయత్తమవుతోన్న షర్మిల ఇడుపులపాయకు తన కొడుకు కాబోయే కోడల్ని తీసుకుని వెళ్లారు. తండ్రికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తనకు కొన్ని ఆఫర్లు ఇచ్చిందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 31 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి ఆ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేయకపోవటమే కారణమన్నారు షర్మిల. దాన్ని కాంగ్రెస్ నాయకత్వం గుర్తించింది కాబట్టే తనకు కీలక పదవిని ఆఫర్ చేస్తున్నారని ఆమె వివరించారు. రాజకీయంగా తన తర్వాతి ప్రస్థానం గురించి 2 రోజుల్లో క్లారిటీ ఇస్తానని ఆమె అన్నారు. ఆలోగా ఆమెను హస్తిన రమ్మనమని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆహ్వానించారు. షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్గా నియమిస్తారని కాంగ్రెస్లోనే ప్రచారం జరుగుతోంది. ఆమె సోదరుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల కోసం ఆయన సమాయత్తమవుతున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన చెల్లెలే తన పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే దాని ప్రభావం వైసీపీపై ఎలా ఉంటుంది అన్న అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే షర్మిల కోటరీ నుండి అందిన సమాచారం ప్రకారం ఆమె పీసీసీ చీఫ్ కాబోవడం లేదని అర్థమవుతోంది. ఏఐసీసీ లేదా సిడబ్ల్యూసీ పదవుల్లో ఏదో ఒకటి ఆమెకు రావచ్చునని అనుకుంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే ఆమె దృష్టి మాత్రం తెలంగాణపైనే ఉంటుందని అంటున్నారు. ఎన్నికల బరిలో దిగి చట్టసభలో అడుగుపెట్టాలని షర్మిల ఆకాంక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనే షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నుండి పోటీ చేయాలని అనుకున్నారు. ఆమె పోటీ చేయటం ఖాయమన్న ప్రచారం కూడా జరిగింది. అయితే చివరి నిమిషంలో అసలు ఆమె పార్టీయే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయింది. కాంగ్రెస్ అధిష్టానం కోరిక మేరకే ఆమె అసెంబ్లీ ఎన్నికల బరికి దూరంగా ఉండాల్సి వచ్చిందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరపున టికెట్ ఇస్తామని సోనియా గాంధీ భరోసా ఇచ్చినట్లు హస్తిన వర్గాల బోగట. అందులో భాగంగానే ముందుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఢిల్లీ వేదికగా సోనియా, ఖర్గే, రాహుల్ గాంధీల సమక్షంలో కాంగ్రెస్లో విలీనం చేస్తారని అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో షర్మిల 2 స్థానాలపై కన్నేసినట్లు చెబుతున్నారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గంతో పాటు నల్గొండ లోక్సభ స్థానంలో ఎక్కడో ఒక చోట నుండి పోటీ చేయాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి ప్రాధాన్యత అయితే ఖమ్మం లోక్సభ స్థానాన్నే ఆమె ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 1 స్థానం మినహా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఖమ్మం జిల్లాలో ఛాంపియన్గా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కుటుంబానికి చాలా సన్నిహితుడు. షర్మిలకు ఖమ్మం లోక్సభ స్థానం టికెట్ ఇస్తే పొంగులేటి ఆమె నియోజకవర్గం కోసం పకడ్బందీగా వ్యూహరచన చేస్తారని అంటున్నారు. లోక్సభ స్థానంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలపైన ఆయనకు పట్టుంది. ఇదే జిల్లాకు చెందిన మల్లు భట్టి విక్రమార్క కూడా దివంగత వైఎస్ఆర్కు అభిమాని. అందుకే షర్మిల ఖమ్మం వైపు చూస్తున్నారని చెప్తున్నారు. ఇక నల్గొండ జిల్లాలోనూ దివంగత వైఎస్ఆర్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. వైఎస్ఆర్ సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. గతంలో షర్మిల పాదయాత్రలోనూ ఈ జిల్లాలో స్పందన బాగానే వచ్చింది. ఇక ఈ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ వైఎస్ఆర్ కు బాగా ఆత్మీయులు. కాంగ్రెస్ అధిష్టానమే టికెట్ ఇస్తుంది కాబట్టి జిల్లాలోని ఇతర నేతలు కూడా షర్మిల గెలుపు కోసం కష్టపడి పనిచేసే అవకాశాలు ఉంటాయి. మొత్తానికి లోక్సభలో అడుగుపెట్టి జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని ఆమె పట్టుదలగా ఉన్నారు. 2024లో ఇండియా కూటమి అధికారంలోకి రాగలిగితే ఆమెకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. అందుకే తన రాజకీయ భవిష్యత్తు కోసమే ఆమె కాంగ్రెస్లో చేరతారని రాజకీయ పండితులు అంటున్నారు. సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి.